వెల్కమ్ టు మగవ తెలుగు ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో అంతా నేను బ్రేక్ఫాస్ట్ మెనూ, మిడ్ మార్నింగ్ స్నాక్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మార్నింగ్ స్నాక్ మీరు ఏ టైమింగ్స్ ఫాలో అవుతారు? మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకున్న ఒక 2 అవర్స్కి లంచ్ ప్లాన్ చేసుకోండి. సో మినిమం 2 అవర్స్ గ్యాప్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సో దట్ అది గ్యాప్ ఉంటే మనకి సో మనం కరెక్ట్గా తింటాము. సో డైజెషన్ కూడా టైం ఉండి మనం గ్యాప్లో మనము వాటర్ తాగొచ్చు. సో వాటర్ తాగండి. సో లూక్ వామ్ వాటరు. సో లంచ్ తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ లూక్ వామ్ వాటర్ తాగండి. సో అది డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో సో యాజ్ ఇట్ ఈస్ మనము బ్రేక్ఫాస్ట్లో ఎట్లా మనము డీప్ డీప్స్ తీసుకున్నాము. సో లంచ్లో కూడా లంచ్ తినే ఒక 5 minutes ముందు ఒక 5 to 10 డీప్ డీప్స్ తీసుకోండి. సో అది డీప్ డీప్స్ ఏమంటే, సో మనం డీప్ డీప్స్ తీసుకుంటే మనము బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. సో డైజెషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అదే దానికి డీప్ బ్రీత్ తీసుకోమంటారు. కమింగ్ టు లంచ్. సో మీరు రోటీ తింటారు, రైస్ తింటారు, మీ చాయిస్ అండి. ఏదైనా కూడా రైస్లో మీరు యాజ్ యూజువల్ మీరు వైట్ రైస్ టోటల్గా అవాయిడ్ చేయండి. వైట్ రైస్ బదులు ఇది బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ ఏదన్నా మీ చాయిస్, మీ తగ్గట్టు. ఇన్ కేస్ మీరు షఫల్ చేసుకున్నా కూడా ఓకే. ఒకరోజు వైట్ రైస్, ఒకరోజు రెడ్ రైస్, ఒకరోజు బ్లాక్ రైస్, మీ తగ్గట్టు మీ మెనూ తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. సో మీరు ఇన్ కేస్ మీకు రోటీస్ తినే వాళ్ళు ఉంటే హోల్ వీట్ రోటీ తీసుకోండి. మైదా అనేది వద్దు, వైట్ టోటల్గా అవాయిడ్ చేసేయండి. ఇన్ కేస్ మీకు గ్లూటెన్ అలర్జీ ఉంటే సో వీట్ కూడా వద్దు. దాని బదులు మీరు మిల్లెట్స్ పౌడర్ ఉంది కదా, బాజ్రా, జోవర్, రాగి, అలా మీరు దాంతో మీరు రోటీస్ చేసుకోండి. సో మనకి బాగా హెల్ప్ అవుతుంది. గ్లూటెన్ అలర్జీ లేకపోతే మీరు హోల్ వీట్ రోటీస్ తీసుకోండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు ఇన్ కేస్ మీరు రోటీ ప్లస్ వైట్ రైస్ మిక్స్ చేసి తినే ప్లాన్ ఉంటే సో దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. ఒక పోర్షన్ దీంట్లో కార్బ్స్ వచ్చేస్తుంది. సో ఇంకో పోర్షన్లో మనము ప్రోటీన్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీలో ప్యూర్ వెజ్ అయితే దాల్ ఏమంటే దాల్లో కూడా మీరు రోజు ఒక్కొక్క వెరైటీస్ యాడ్ చేసుకోండి. ఒకరోజు మసూర్ దాల్, ఒకరోజు రెడ్ మసూర్ దాల్, ఒకరోజు పెసరపప్పు, ఒకరోజు కందిపప్పు, ఒకరోజు కాలా చెన్న, ఒకరోజు రాజ్మా, ఒకరోజు ఇంకోటి అదే హాస్ గ్రామ్, అట్లా షఫుల్ చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెంటిల్స్ అనేది ప్లాన్ చేసుకోండి. సో దట్ మనకి ఒకే రకం పప్పు కాకుండా వెరైటీ ప్రోటీన్ కూడా దొరుకుతుంది. సో అలా ఒక ప్రోటీన్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ ఒక్కొక్క రోజు వీక్లో 1 or 2 days 3 times పన్నీర్ కూడా యాడ్ చేసుకోండి. పన్నీర్ కూడా చాలా మంచిది. సో ఇన్ కేస్ మీకు సోయా అలర్జీ ఉంటే, సోయా టోఫు అలర్జీ ఉంటే, నాకు సోయా అలర్జీ అని చెప్పారు. సో నేను సోయా టోటల్గా అవాయిడ్ చేశాను, టోఫు తీసుకోవట్లేదు. సో దాని బదులు నేను పన్నీర్ తీసుకుంటున్నాను. పన్నీర్ ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఒక దాల్ పోర్షన్ తీసుకొని ఇంకో పోర్షన్ పన్నీర్, క్యాప్సికమ్ అట్లా ఒక వెజిటబుల్ వేసుకొని ఒక పన్నీర్ కర్రీ లాగా చేసుకోండి. సో మనకి దానిలో కూడా మంచి కాల్షియం, ప్రోటీన్ అనేది దొరుకుతుంది. ఇంకో పోర్షన్ రా వెజిటబుల్స్, రా సలాడ్ లాగా యాడ్ చేసుకోండి. ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ వద్దు, క్యారెట్ టోటల్గా అవాయిడ్ చేసేయండి. రా వెజిటబుల్గా తీసుకోకూడదు. క్యారెట్ ఏమంటే దాంట్లో ఉన్న విటమిన్ అనేది బాయిల్ చేస్తేనే బ్రేక్ అయ్యి మనకి బాడీలోకి వెళ్ళి డైజెస్ట్ అవుతుందంట. సో రాగా తీసుకుంటే అది డైజెస్ట్ అవ్వక మన బాడీకే మంచిది కాదని రీసెంట్గా తెలిసింది. సో క్యారెట్ అనేది తీసుకోకండి. సో దాని బదులు ఆనియన్, కుకుంబర్, కొత్తిమీర
అట్లా అట్లా వేసుకొని స్ప్రౌట్స్, ఇంట్లో చేసుకున్న స్ప్రౌట్స్ అనేది యాడ్ చేసుకొని తినండి. గ్రీన్ మూంగ్ దాల్ కానీ, కాల చెన్న కానీ, ఇంకోటి కౌ కౌపీ బీన్స్ అనేది ఇంకోటి కూడా వస్తుంది కదా. డిఫరెంట్ వెరైటీస్ స్ప్రౌట్స్ అనేది ప్లాన్ చేసుకొని రోజు కొంచెం కొంచెం దాంట్లో యాడ్ చేసుకొని తినండి. ఎందుకంటే స్ప్రౌట్స్లో మనకి మైక్రో న్యూట్రియంట్స్ అనేది దొరుకుతుంది, ప్లస్ ప్రోటీన్ కూడా దొరుకుతుంది. సో అది స్ప్రౌట్స్ అనేది కొంచెం కొంచెంగా తీసుకోండి. ఒక పోర్షన్, చిన్న పోర్షన్ లాగా తీసుకోండి. రా వెజిటబుల్ తీసుకొని రా సలాడ్ లాగా అయిపోతుంది. సో అది అప్పుడు చెప్పిన దాంట్లో ఒక పోర్షన్ కార్బ్స్ అయిపోయింది, ఒక పోర్షన్ ప్రోటీన్ అయిపోయింది, ఒక పోర్షన్ మైక్రో న్యూట్రియంట్స్ అదే స్ప్రౌట్స్ అనేది అయిపోయింది. ఇంకొక కప్పు ప్రోబయోటిక్ అంటే పెరుగు అంటారు కదా, పెరుగు కానీ యోగర్ట్ కానీ మీ చాయిస్, ఒక కప్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు పెరుగు తినేది లేదు, అదే మజ్జిగ తాగే అలవాటు ఉంటే మజ్జిగ చేసుకొని మజ్జిగ గ్లాస్లో చేసుకొని తాగేసేయండి. అదొక ప్రోబయోటిక్ లాగా అయిపోతుంది. ఇంకో పోర్షన్ ఏంటంటే కుక్డ్ వెజిటబుల్స్ తీసుకోండి. మీ చాయిస్, మీ ఈ నార్త్ ఇండియన్ క్యూజైన్లో, సౌత్ ఇండియన్ క్యూజైన్లో మీకు తగ్గట్టు మీరు డైలీ ఎలా చేసుకుంటారో ఒక్కొక్క వెజిటబుల్ ప్లాన్ చేసుకోండి. ఒక వెజిటబుల్ మిక్స్డ్ వెజిటబుల్ వేసి తాలింపు లాగా చేసుకొని తింటే మనకి కావాల్సిన ఒక విటమిన్స్, మినరల్స్ అనేది దొరికిపోతుంది. ఎలాంటి వెజిటబుల్స్ అంటే ఎక్కువ డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ అనేది యాడ్ చేసుకోండి. బ్రోక్లీ, అదే సీజనల్ వెజిటబుల్స్ ఏది మీకు దొరికే దాంట్లో ఏది దొరికితే అది తీసుకొని వెజిటబుల్ అనేది చేసుకోండి. అండ్ మీరు ఒక 1/2 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని తినండి. సో బాగుంటుంది. సో గీ అవాయిడ్ చేయకండి, కొంచెం కొంచెం కొంచెం. సో మీరు డైలీ ఒక 1 స్పూన్ మీరు తినాలనుకుంటే మార్నింగ్ 1/2 స్పూన్, మధ్యాహ్నం ఒక 1/2 స్పూన్, నైట్ వద్దు, మధ్యాహ్నం కాబట్టి మీరు అట్లా డివైడ్ చేసుకొని తినేసేయండి. సో మనకి కావాల్సిన గీ కూడా అంటే మంచి ఫ్యాట్స్ దొరుకుతుంది గీలో కూడా. గీ అవాయిడ్ చేయకండి. లంచ్ దాంట్లో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నారంటే ఒక ప్లేట్లో మనకి కావాల్సిన కంప్లీట్ మీల్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే వైట్ రైస్ ఎందుకు అవాయిడ్ చేయాలంటే తొందరగా అది మనకి డైజెషన్ అయిపోయి తొందరగా ఆకలి వేస్తుంది. దాని బదులు అందుకే బ్రౌన్ రైస్ తీసుకుంటాను. బ్రౌన్ రైస్ ఎందుకంటే అది కొద్దిగా తిన్నా కూడా మనకి కడుపు ఫుల్గా బాగా నిండిపోయినట్టు ఉంటుంది. అందుకు బ్రౌన్ రైస్ తీసుకోమంటారు. బ్రౌన్ కానీ, రెడ్ కానీ, బ్లాక్ తీసుకుంటే మనకి కంప్లీట్ ఒక 1.5 hour 2 hours ఏం తినకుండా కంప్లీట్ టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు మిల్లెట్స్ యాడ్ చేసుకోవాలంటే మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకొని తినండి ఒకరోజు, బాగుంటుంది. సో కన్సీవ్ అయిన వాళ్ళు మీకు ఏ మిల్లెట్ మంచిదో ఆ మిల్లెట్ మీరు చూస్ చేసుకొని తినండి. ఏ మిల్లెట్ అంటే అది తినకూడదు అనుకుంటా కన్సీవ్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు. సో థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ తగ్గట్టు తీసుకోండి, పిసిఓడి ఉంటే పిసిఓడి తగ్గట్టు మిల్లెట్ ఒక యాడ్ చేసుకొని తినండి. సో మిల్లెట్స్ కూడా మంచిది. మీరు వీక్లో కూడా ఒక 2-3 times డార్క్ లీఫీ వెజిటబుల్స్ అనేది తీసుకోండి. ఆకుకూరలు కూడా చాలా మంచిది. సో ఈ ఆకుకూరలు ఏమంటే పన్నీర్తో పాటు తినేదానికన్నా పప్పులో వేసి తినేది చాలా మంచిది అంటున్నారు పిసిఓడిలో. సో ఒకరోజు ఆకుకూర పప్పు తీసుకుంటే ఇంకో రోజు తాలింపులాగా చేసుకొని తినండి. ఆకుకూరలు కూడా బాగా యాడ్ చేసుకోండి, మంచిది. సో మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది, దానికో ఎక్కువ విటమిన్స్ ఉంటుంది. సో లేదండి, డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కూడా తీసుకోండి. అండ్ ఇంకొకటి, ఈ లంచ్ మెనూలో టోటల్గా పొటాటో అవాయిడ్ చేసేయండి. పొటాటో మంచిది కాదు పిసిఓడికి. సో పొటాటో బదులు మీరు యూ కెన్ యాడ్ స్వీట్ పొటాటో యాడ్ చేసుకోండి. పొటాటో ఎక్కువ తినే వాళ్ళు ఉంటే సో స్వీట్ పొటాటో యాడ్ చేసుకోండి. ఏదైనా కూడా మీరు ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా కూడా నేను చెప్పాను ఇంతకుముందు, రెయిన్బో కలర్స్ ఉన్న వెజిటబుల్స్, ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మన ప్లాటర్లో చాలా మంచిది. సో దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అనేది దొరుకుతుంది, మన బాడీకి కూడా మంచిది. సో వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, మిల్లెట్స్, క్వినోవా,
గ్లూటెన్ ఎలర్జీ ఉంటే గ్లూటెన్ ఫ్రీ బాజ్రా జోవర్ రాగి పౌడర్తో మీరు రోటీస్ చేసుకొని తినండి. గ్లూటెన్ అలర్జీ లేకపోతే మీరు ఓల్ వీట్తో మీరు రోటీస్ కానీ చపాతీస్ కానీ పరాతా కానీ మీ తగ్గట్టు మీరు మీ క్యూజైన్ ప్లాన్ చేసుకోండి లంచ్. ఓకేనా? సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. సో ఇదంతా నేను ఫాలో అయ్యాను. సో పక్కాగా ఫాలో అయ్యాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ విధంగా చేయండి అని. అండ్ నేను నాన్ వెజ్లో చెప్పాను కదా, నాన్ వెజ్లో మీ ఇష్టం అండి. చికెన్ తినే వాళ్ళంటే చికెన్ యాడ్ చేసుకోండి. రెడ్ మీట్ కొంచెం తక్కువ తీసుకోండి, మరీ ఎక్కువ తీసుకోకండి. అండ్ మీరు ఫిష్ కావాలంటే డైలీ ఒక ఫిష్ తీసుకోండి. అది ఫిష్ కూడా మీరు ఫ్రెష్ వాటర్ ఫిష్ తీసుకోండి, సీ వద్దు. అండ్ దాంట్లో కూడా అట్లాంటిక్ సాల్మన్ చాలా మంచిది, దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా దొరుకుతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ప్రోటీన్లో ఎన్వి తినేవాళ్ళు. అదే అండి, ఈ విధంగా మీరు లంచ్ ప్లాన్ చేసుకుంటే మనం అనుకున్న గోల్ తప్పకుండా రీచ్ అవుతాం. సరేనా? ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ లైక్, సబ్స్క్రైబ్ మంగళ తెలుగు ఛానల్. బై 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 గైస్. బై.